గంటలో అయిద్ది అనుకున్నా. బట్ 2 గంటలు పట్టేలా ఉంది. ఏం సెట్ అవ్వట్లేదు మనకిది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 17 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. నిన్నైతే ఇవాళ ఏదేదో చేద్దాం అని చెప్పి పెద్ద స్కెడ్యూల్ రాసుకున్నా. సో ఒక్కటి కూడా చేయలేకపోయాను. ఎందుకంటే నైట్ నిద్రపోయేసరికి 4 అయిపోయింది. ఎందుకంటే నైట్ అంతా నాకు కఫ్ బాగా దగ్గు వస్తూ ఉంది. పడుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట. 4కి పడుకుని 11కి లేచా. యాక్చువల్గా 6కి లెగిసి ఇంకా ప్లాన్ వేసుకున్నా కదా, అన్నీ వల్ల నాశనం అయిపోయినాయి. సరే, బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో మీద ఫోకస్ చేస్తున్నా, వీడియో షూటింగ్ మీద. సో నేనైతే రాసుకున్న స్కెడ్యూల్లో 50% వర్క్ చేసాం. ఇవాళ అయితే ఒక 10% అన్నా చేద్దాం, ఎందుకంటే హెల్త్ కూడా బాగాలేదు కొంచెం. బట్ వర్క్ అయితే ఆగకూడదు కాబట్టి ఇప్పుడు దాకా కొంచెం రెస్ట్ తీసుకున్నా. సో ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసి ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేస్తా. మంచి కామెడీ వీడియో కంటెంట్ వచ్చింది. ఒక 15 to 20 సెకండ్స్ రావచ్చు. బట్ అది షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి మొత్తం ఒక 3 hours పట్టిద్ది. సో ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి, ఇక్కడ మొత్తం సెటప్ చేయాలన్నమాట. సో మొత్తం చేస్తా, చూడండి ఒకసారి. వీడియో అయితే ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేద్దాం. వాళ్ళ సాటర్డే కాబట్టి ఒక మంచి వీడియో రిలీజ్ చేద్దాం. అందరూ హ్యాపీగా చూడండి. సో చాలా రోజులు అయిపోయింది మనం వీడియో షూట్ చేసి కూడా. సో ప్లాన్స్ అయితే అనుకున్నట్టుగా అవ్వట్లేదు, బట్ మనం అయితే ప్లానింగ్ చేస్తానే వెళ్దాం. ఏదో ఒక రోజు మంచిగా చేసుకుంటూ వెళ్తాం. అన్ని ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేస్తా. సో ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఏం చేస్తున్నా సో గైస్, ఇది మొత్తం తీస్తున్నాను అనమాట. ఇది ఏమంటారు దీన్ని, దోమతెర తీస్తున్నా ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి. ఈ మంచం మీద మనం షూట్ చేసేది షార్ట్. అవును, షార్ట్ వీడియో ఒక 15 seconds అలా రావచ్చు. సో డిస్మాంటిల్ చేసా. మంచం మొత్తం తోసేద్దాం, నీట్గా వేసుకొని ఇంకా సర్దుకోవాలి. మొత్తం నీట్గా వేసుకొని ఇంకా షూట్ స్టార్ట్ చేస్తాం. చేయడానికి ఒక 20-30 minutes పట్టొచ్చు, లైటింగ్ అంతా సెట్ చేసుకొని. ఓకే, మంచం మీద సెట్ చేసా. దీని మీద మనకి షూట్ అనమాట. సో ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ క్లాత్ కావాలి. ఇట్రా ఒకసారి. సో మనోడు హెల్ప్ చేస్తాడు గ్రీన్ స్క్రీన్. తీయమ్మా ఇది కొంచెం, తమ్ముడు మనోడు తీస్తాడు, హెల్ప్ చేస్తాడు. దీంట్లో ఇంకో క్లాత్ కూడా ఉంది, గ్రీన్ స్క్రీన్ క్లాత్ ఉండేది. సో క్లాత్స్ ఉన్నాయంట గ్రీన్ స్క్రీన్. మన దగ్గర 2-3 ఉండాలి గ్రీన్ స్క్రీన్ క్లాత్స్. ఎంత కొంత ఇవాళైతే ఒక వీడియో చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అన్న ఉండిద్ది. మరీ ఏం వర్క్ చేయకుండా ఉండడం కష్టం మనం ఈ ఛాలెంజ్లో. సో ఏదో ఒక వీడియో, ఇప్పుడు చిన్న వీడియో అన్నా మనం షూట్ చేసామనుకో, ఆ వీడియో అన్నా వేరే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ చూసి, దాంట్లో యాక్టింగ్ చూసి, లేకపోతే తీసిన విధానం చూసి, సో మన దగ్గర ఉంది, సెట్ అవుతుంది. అది సరిపోద్ది అనుకుంటున్నా, దానికన్నా ఇదే పెట్టాను. సో ఈ క్లాత్, ఇది 2 చూడండి, క్లాత్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏది గ్రీన్, ఇదేంటి, ఏం కలర్ ఇది? ఇది గ్రీనా, ఇది గ్రీనా? 2 ట్రై చేస్తే పోయింది. సరే గైస్, ఈ క్లాత్ అయితే వాడేద్దాం. ఒకసారి రండి చూపిస్తా ఎలాగో. సో మనం ఈ వీడియో చేస్తే ఏంటంటే, చిన్న వీడియో అయినా ఏ వీడియో అయినా, దాంట్లో ఒకవేళ యాక్టింగ్ కెరీర్ పర్సూ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదో ఒకటి వీడియో మీరు షూట్ చేస్తే, ఆ వీడియో బై లక్ ఏమైనా పెద్ద డైరెక్టర్లు కానీ, చిన్న డైరెక్టర్లు కానీ, ఎవరో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారనమాట. మీ యాక్టింగ్ నచ్చింది, వాళ్ళకి ఒక స్పెసిఫిక్ రోల్ ఏమైనా ఉన్నా, క్యారెక్టర్ ఉన్నా సరే, ఓకే మన క్యారెక్టర్కి ఇతను సరిపోతాడని చెప్పి వాళ్ళకి ఏంటంటే రాసుకునే డైరెక్టర్లు వాళ్ళకి ఒక మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కావాలని. సో ఏంటంటే ఇంకా టైం కుదిరి మీకు సెట్ అయ్యి, ఏంటి చెప్పా కదా, వర్క్ చేస్తే ఏది వేస్ట్గా పోదని. సో ఆ టైంకి ఆ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ మీ వీడియో చూస్తే అసలు ఆ రోల్ సెట్ అయిపోతారని చెప్పి ఆడిషన్, అది చెప్పాలంటే ఇది ఒక ఆడిషన్ టైపే మనం వీడియోస్ చేసేది. నన్ను కూడా కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు రీచ్ అయ్యారు, కొన్ని స్పెసిఫిక్ రోల్స్ ఉన్నాయి నువ్వు సెట్ అవుతావు అని చెప్పి కొంతమంది రీచ్ అయ్యారు. సో అది మొత్తం కుదిరితే నేను కూడా ఆ మూవీస్లో రోల్స్ చేయొచ్చు. సో అది ఒక పార్ట్ అయ్యిద్ది అనమాట, మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. సో ఎవరైనా యాక్టింగ్ పర్సూ చేసే వాళ్ళు ఉంటే డైలీ ఎంతో కొంత ఏదో ఒక వీడియో షూట్ చేయడానికి ట్రై చేయండి, ఒక స్క్రిప్ట్ రాయండి. సో అది మీకు నమ్మితే, ఆ స్క్రిప్ట్ బాగుండిద్ది చేస్తే అని నమ్మితే ఎవరో ఒక హెల్ప్ తీసుకోండి. బ్రదర్స్ హెల్ప్, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, హెల్ప్ తీసుకోండి. ఒకవేళ ఎవరు హెల్ప్ చేయకపోతే ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్ పెట్టండి. ట్రైపాడ్ కూడా లేదనుకుంటే కుర్చీ మీద దిండ్లు పెట్టేసి ఫోన్ అక్కడ పెట్టేసి యాక్ట్ చేయండి. ఓకే, ఎవరు వేరే రోల్స్ వేయడానికి ఎవరు లేకపోయినా మీరే ఫాదర్ రోల్ వేయండి. మీసాలు స్టిక్కర్ లేకపోతే
ఇక్కడ ఇక్కడ కొంచెం రాసేసి పౌడర్ ఉంటుందిగా, పౌడర్ రాసేసి కళ్ళజోడు పెట్టేయండి. లేదా దిండు వేసుకోండి, దిండు అంటున్నా, టవల్ వేసేసుకోండి మెడలో. సో ఫాదర్ గెటప్ అయిపోయింది. సో మనకి ఏంటంటే నిజంగా హోల్ హార్టెడ్గా ఏదైనా చేయాలనుకుంటే ఎక్స్క్యూజెస్ అనేవి ఉండవు అనమాట. ఏదో ఒకటి మనం చేయగలం. సో నాకు ఆ టైంలో నాకు ట్రైపాడ్ కూడా ఉండేది కాదు. నేను వీడియో స్టార్ట్ చేసే టైంకి నా లాంగ్ వీడియోస్ ఉంటాయి నా ఆసిఫ్ డ్రామాస్ మెయిన్ ఛానల్లో. ఓల్డెస్ట్ వీడియోస్ అని కొడితే మీకు లాంగ్ వీడియోస్ కనిపిస్తాయి. లాంగ్ వీడియోస్లో దానికి నా దగ్గర అసలు ట్రైపాడ్ కూడా ఉండేది కాదు. నేను ఫోన్ని ఇలా పట్టుకుని ఇలా కుర్చీ ఏమైనా ఉంటే ఈ కుర్చీ మీద దిండ్లు పెట్టేసి ఇలా దిండ్లు పెట్టేసి ఒకసారి నీ ఫోన్ చూపిస్తా. సో దిండ్లు అవన్నీ ఉంటాయి కదా, దిండ్లు పెట్టేసి ఇలా పెట్టేవాడిని ఫోను. ఇలా ఫోన్ పెట్టి సపోర్ట్గా పెట్టి కెమెరా ఆన్ చేసి ముందు నుంచి యాక్ట్ చేసేవాడిని. సో మనకి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. మనకి ట్రూగా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలాగోలా ఏదో ఒకటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి ఏదో ఒక సొల్యూషన్ మనం కనిపెట్టే తీరుతాం. ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే షార్ట్ పైనుంచి ఇలా వచ్చింది అనమాట, కెమెరా యాంగిల్ ఇలా పైనుంచి. సో ఇటే చెప్తా, గ్రీన్ స్క్రీన్ క్లాత్. గ్రీన్ స్క్రీన్ క్లాత్ సైడ్కి ఒకసారి టెస్ట్ కూడా చేయాలి. ఈ వీడియో నాకు కూడా కొంచెం ఎలా తీయాలో క్లారిటీ లేదు. ఒకసారి రిహార్సల్ లాగా చేసేసి అది సెట్ అయిద్దో లేదో ఒకసారి ఎడిటింగ్లో చూసుకుంటా. మంచం మీద కూడా మంచం మీద కదా వేసేది, కింద వేస్తున్నావు, కిందన వేసేది. సో గైస్ అది సార్ట్అవుట్ చేస్తాం మేము చూసుకొని ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం. సో కొంచెం క్లారిటీ లేదు, అది ఎలా తీయాలో మేము కూడా నేర్చుకొని స్టార్ట్ చేస్తాం వీడియో. ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తా, చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు నా మెయిన్ ఛానల్లో వచ్చింది. సో గైస్ లైటింగ్ సెటప్ కూడా చేస్తున్నాడు మనోడు. లైటింగ్ ఎక్కడ పెట్టాలి ఏంటో కూడా చూస్తున్నాడు. సో మొత్తం సెట్ అయిపోతే ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ట్రయల్ లాగా తీసుకుందాం. అది ఓకే అనిపిస్తే ఇంకా రియల్ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇంకా వీడియో షూట్ అయిపోయిన తర్వాత చెప్తాను, నెక్స్ట్ వర్క్ ఏంటో చెప్తాను. మ్యాక్సిమం ఎడిటింగే ఉండేది, వాళ్ళ ఈ వీడియో మీద వర్క్ చేస్తే ఎక్కువ. ఓకే. సో గైస్ గ్రీన్ స్క్రీన్ మంచం కింద పెడితే ఫ్రేమ్ రావట్లేదన్నమాట. సో మంచం మీద పెట్టా, సగం ఫ్రేమ్ గ్రీన్ స్క్రీన్, సగం ఫ్రేమ్ ఇలా. సో ఇలా గ్రీన్ స్క్రీన్ మీద వెళ్ళే ఫ్రేమ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇలా అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఇది కూడా ఒకసారి ట్రయల్ చేయాలి, ఇందాక షార్ట్ సెట్ అవ్వలేదు మాకు. సో చూస్తా, ఇది సెట్ అయిపోతే ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేస్తా. సో మెల్లగా తెలుసుకుంటా చేసుకోవడం ఇంకా. సో గైస్ గంటలో అయ్యిద్ది అనుకున్నా, బట్ 2 గంటలు బట్టేలా ఉంది. ఏం సెట్ అవ్వట్లేదు మనకి ఇది. ఈ గ్రీన్ స్క్రీన్ క్లాత్ సెట్ అవ్వట్లే అసలు. సో మొత్తం ఏం చెప్తాం, బాగా రావట్లేదు అనమాట. సో చూస్తున్నా, సెట్ చేస్తా ఎలాగలా ఏదో ఒకటి చూసి చెప్తాను. మ్యాక్సిమం అవగడతా, 1 అవర్ పట్టిద్ది. ఇంకా 2 క్లిప్లు ఉన్నాయి, ఆ 2 కంప్లీట్ అయిపోతే. సో చూపి మొత్తం ఎలా ఉంది ఇది. సో ఇదన్నమాట పరిస్థితి. ఈ క్లాత్ సెట్ అవ్వట్లేదు, ఏదో చేస్తున్నాం, చూద్దాం వీడియో ఎలా వచ్చిందో. సో గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ అయింది. సో దగ్గర 2.5 గంటలు, ఇప్పుడు టైము దగ్గర 5:30 అలా అవడానికి వస్తుంది. స్టార్ట్ చేసింది 3:30కి ఏమో స్టార్ట్ చేసా. 2 గంటలు 3:30 నుండి 5:30 వరకు 2 అవర్స్ కష్టపడితే వీడియో ఎంతసేపు వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఎడిట్ చేసా, నార్మల్గా రఫ్ ఎడిట్ చేసా. ఎంతసేపు వచ్చిందంటే 11 సెకండ్స్ వచ్చింది కరెక్ట్గా. ఇంకొంచెం యాడ్ చేస్తే ఒక 12 సెకండ్స్ రావచ్చు, సౌండ్ ఎఫెక్ట్లు అవి యాడ్ చేస్తే. సో 12 సెకండ్స్ వీడియో కోసం 2 గంటలు కష్టపడ్డాం. అసలు తలకాయ నొప్పి వచ్చేసింది. అసలు మంచి ఫ్రేమ్ కూడా సెట్ అవ్వాలి స్టార్టింగ్లో. తర్వాత చూసి మిస్టేక్స్ ఏమంటో రెక్టిఫై చేసుకుని చేశాను అనమాట. లాస్ట్ కంప్లీట్ అయిపోయింది వీడియో. ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అండ్ రేపటి షెడ్యూల్ అయితే నిన్న ఏదైతే వేసానో అది కంప్లీట్ చేయలేదు కాబట్టి అది రేపటికి షిఫ్ట్ చేస్తాను అనమాట. సో రేపు సేమ్ షెడ్యూల్, రేపు కంప్లీట్ చేస్తా ఎలాగోలా. రేపు కన్ఫర్మ్ కంప్లీట్ చేస్తా, సండే అయినా సరే. యాక్చువల్గా సండే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, జిమ్కి వెళ్ళకుండా. బట్ ఎందుకంటే మనం పోయిన సండే స్టార్ట్ చేసాము వర్కౌట్లు, కంటిన్యూస్గా 6 days చేసాము. వీక్లో 1 day రెస్ట్ అన్న ఉండాలి, బాడీ మజిల్స్ రికవర్ అవ్వాలంటే 1 day రెస్ట్ ఉండాలి కన్ఫామ్గా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవాళ ఎలాగో రెస్ట్ అయిపోయింది, ఇవాళ ఎలాగో వెళ్ళలేదు కాబట్టి రేపు వెళ్ళిపోతా. సండే వెళ్ళి వర్కౌట్లు చేసుకుని ఇంకా మళ్ళీ సాటర్డే వరకు వర్కౌట్లు చేసి మళ్ళీ సండే రెస్ట్ తీసుకుంటా ఇంకా. సో రేపు కూడా సండే కూడా మనకి రెస్ట్ లేదు. ఇవాళ మధ్యాహ్నం వరకు వర్క్ ఏం చేయలేదు, లెగడమే మధ్యాహ్నం లేసా, 11కి లేసా కాబట్టి. సో బట్ రేపు మాత్రం ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే,
ఇవాళ చేసిన మిస్టేక్స్ రిపీట్ చేసుకోకుండా చేద్దాం. ఇవాళ అంటే హెల్త్ బాగాలేదు, ఓకే, హెల్త్ ఈజ్ మెయిన్ ప్రయారిటీ కాబట్టి ఒక్కరోజు పోయిందని బాధపడ్డాం అనుకో, హెల్త్ పాడైతే ఇంకా 1 వీక్ పోయిద్ది. బట్ ఎలాగోలా వర్క్ చేసాం వల్ల. సో ఈ వ్లాగ్లో అయితే రేపటి వ్లాగ్లో మళ్ళీ ఫ్రెష్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్.